హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? మళ్ళీ మన రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఇవాళ లంచ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఎండలకి వాటర్ తాగి తాగి ఆకలి కూడా అనిపించేటది, కానీ తినాలి కదా తప్పదని ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చి కొంచెం టైర్డ్ అయిపోతున్నాను. ఇవాళ స్పెషల్ దొండకాయ ఫ్రై అనమాట. నెక్స్ట్ టమాటా రసం చేశాను. చూడండి చక్కగా, నాకు చాలా ఇష్టం రసం. ఇష్టము ఇలా గాజు బౌల్స్లో స్టోర్ చేసుకోవడం ఇష్టం, ఇట్లా సర్వ్ చేసుకోవడం. బౌల్స్ బాగుంటాయి కదా, నాకు గాజు బౌల్స్ ఇష్టం అనమాట. ఉన్నాయి కానీ కొన్ని తీసి వాడుతున్నాను. మన బిట్టుబాబు 2 పగలగొట్టాడు టుప్పున. నెక్స్ట్ దొండకాయ రోటి పచ్చడి నిన్నటిది అనమాట. ఫైనల్ పెరుగు. అయితే మనం దొండకాయ కూర వేసుకున్నాం కదా, మామిడికాయ పచ్చడి టేస్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇది మా పాప పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయింది. బాటిల్ హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఎంత తింటాను నేను పచ్చడి. అందులో కొత్త కారంతో పెట్టింది, బాగా ఘాటుగా ఉంది, కారంగా ఉంది, కొత్త కారం కదా. అయినా సరే మనకు మామిడికాయ పచ్చడి అంటే సూపర్ సూపర్. చెప్పాను కదండి ఎగ్జిబిషన్ చాలా బాగుందని. నేను ఒక యూట్యూబర్ తిరు అన్న వాడు వచ్చాడు, నాకు చాలా, నేను అతనికి అభిమాని. యూట్యూబర్ తిరు అన్న, వాడు విజయవాడ వాళ్ళది కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటాడు. తను వచ్చాడు నిన్న ఎగ్జిబిషన్ దగ్గరికి. దాన్ని ఏమంటారు, ప్రమోషన్ చేయడానికి ప్రమోషన్కి వచ్చినట్టున్నాడు. దానికోసం చాలా హ్యాపీగా అనిపించింది అతను కలవడం. స్టాల్స్ కూడా కాటన్ శారీస్ చాలా బాగున్నాయండి. కాటన్ శారీస్, మంగళగిరి పట్టు, మంగళగిరి కాటన్, బెంగాలీ కాటన్, కలంకారీ శారీస్ అయితే ఇంకా బాగున్నాయి. నేను ఇవాళ కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నిన్న చీరాల్లో ఒక 5 చీరలు తెచ్చాను. అవి రేపు మార్నింగ్ చూపిస్తాను. కొంచెం బద్ధకంగా ఉంది ఇవాళ. మీకు కాటన్ శారీస్ తెచ్చాను, రేపు చూపిస్తాను అన్నమాట. ఓకే, మీరు ఒకసారి విజిట్ చేయండి స్టెల్లా ఇండోర్ స్టేడియంకి. చేనేత వస్త్రాలు, హ్యాండ్లూమ్ వాళ్ళ శారీస్ చాలా చాలా బాగున్నాయి. బాందినీ శారీస్ ఉన్నాయి, బాగున్నాయి. మామిడికాయ పచ్చడి ఎప్పుడు సూపర్ కదా. ఈ సమ్మర్లో జాగ్రత్తగా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. లిక్విడ్స్ కర్రీస్లో కూడా టమాటా రసం, పులుసులు, మజ్జిగ చారు, పచ్చి పులుసు ఇలాంటివి తీసుకుంటామండి. నాకు కొంచెం ఈ సమ్మర్ డైజెషన్ ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ ఎండ తిరుగుతూ ఉంటాం, టైర్డ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి వాటర్ కూడా ఎక్కువ తీసుకోండి. పిల్లలు కూడా వాటర్ పట్టిస్తూ ఉంటుంది. ఫస్ట్ పిల్లలు కూడా, ఈ 6 నెలలు 7 నెలల పిల్లలు కూడా కొంచెం కొంచెం కాటన్లో ముంచి పెదాలు తడి చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం చల్లగా అనిపిస్తుంది. వాటర్ కొంచెం కొంచెం పట్టచ్చు, ఖర్జూరం నానబెట్టేసి. ఓకే, థ్యాంక్ యూ.